వెల్కమ్ టు రాజ్ న్యూస్. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. భారతీయ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది అన్నారు. పుట్టవర్తిలో సత్యసాయిబాబా సత్య జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బాబా సేవల్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు కొనియాడారు. సత్యసాయిబాబా ఒక లక్ష్యం కోసం అవతరించారన్నారు. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారన్నారు. సత్యం, ధర్మం, అహింస, శాంతితో కొత్త అధ్యయనానికి సత్యసాయిబాబా శ్రీకారం చుట్టారన్నారు. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు, కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణ రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళ అవతారం ఎత్తినప్పుడు
ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయి బాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా డి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. డి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17 డీసీసీ పదవులు బీసీలకు ఇచ్చామన్నారు. 75% పదవులు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఇచ్చామన్నారు. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అన్నారు. ఎప్పుడు చెప్తాను, నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. వేరుగా ఉంటే 2%, 3%, 4% లెక్కేస్తారు. ఒకటిగా ఉంటే 56%గా ఉంటామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కాని స్వాతంత్రం ఎక్కడ కాని చరిత్రాత్మక నిర్ణయం 42% రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ 2 చట్టాలు చేయడం. నేను పిసిసి కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా మున్నూరు కాపు బిడ్డల్ని పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి సందర్భాలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులతో సందర్భం ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి సందర్భం. ఇది కొనసాగుతుంది, ముందు కూడా కొనసాగుతుంది. ప్రతి మున్నూరు కాపు బిడ్డ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. లోకల్ ఎలక్షన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగనున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్ల కోసం జీవో 46 ద్వారా ప్రభుత్వ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన సర్వే 2024 ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. తక్షణమే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఒకటి, రిజర్వేషన్లు 42% పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. మేము అసెంబ్లీలో స్పష్టంగా ఒకటే చెప్పినాం, మీది ప్రభుత్వం ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ప్రభుత్వం మీద ఎంత భారీ ఎత్తున ఒత్తిడి పెట్టాలనో మొన్న బంధకాల్లో చూసేసి, మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా మీ దగ్గర. మీ డ్రామాలు అమాయకమైనటువంటి ప్రజలు ఇన్నేళ్ల నుంచి నడిపించారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ డ్రామాలన్నీ చేసుకుంటూ ఒకటంట ఇది చట్టపరంగా చెల్లదు అని. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇష్యూ వచ్చి హైకోర్టులు, సుప్రీంకోర్టు దగ్గర పోయి కొట్టేసి, ఇవన్నీ మేము చెప్పినాం. అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప, చట్టం అయితే తప్ప మీరు ఏం చేసినా జరగదనేది మేము చాలా చెప్తే, మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉన్నది, మేము చేస్తాం అది ఇది అని చెప్పి ఈరోజు మోసం చేసేటువంటి కార్యక్రమానికి మీరు తెరలేపారు. బీసీలకు 23% రిజర్వేషన్లు కూడా అసాధ్యమన్నారు ఎమ్మెల్సీ దాసు జూస్రావన్. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక బీసీ కోటా పెంపును కోర్టులు కొట్టేశాయని ఆయన గుర్తు చేశారు. will be increased based on caste census and BC Commission report within 6 months of assuming power. అంటే 6 నెలల లోపే కులగణన జరిపించేస్తాం. 42% రిజర్వేషన్ తర్వాత ఇంక్రీజ్ BC రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ అని చెప్పని అంటాడు. విద్యా ఉపాధిలో ఏ రకంగానైతే ఉపవర్గీకరణ బీసీలకు ఉందో అదేవిధంగా రాజకీయంలో కూడా ఉపవర్గీకరణ చేస్తామని చెప్పని చెప్తూ పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. క్యాబినెట్ అంతా కూడా కూడబలుక్కొని ఇవాళ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య ఏంటి అంటే తడిగుడ్డ పెట్టి బీసీల గొంతు కోయటం లాంటిదే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ కానీ,
లేకపోతే వికాస్రావు గవాలి జడ్జిమెంట్ కానీ 2 జడ్జిమెంట్లో స్పష్టంగా ఏం చెప్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ను కంప్లై చేయాలా అని చెప్పానంటారు. ట్రిపుల్ టెస్ట్ ఏముంటుంది? ఫస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఏంటి అంటే అపాయింట్ డెడికేటెడ్ కమిషన్ టు కండక్ట్ కాంటెంపరేనియస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అని చెప్తారు. నేను రిజర్వేషన్ ఇద్దామనుకున్నా, ఇవ్వలేకపోయినా కోర్టులు కొట్టేసినాయి కాబట్టి నేను లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెట్టను అని చెప్పని మొత్తం లోకల్ బాడీ ఎన్నికలనే ఎగవేసేటువంటి ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు పాలనపైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైన రైతుల వైపు ప్రభుత్వం కన్నెత్తు చూడడం లేదని ట్విట్టర్ వేదికగా జగన్ విమర్శించారు. ప్రభుత్వం కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక ఏమాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతోటి దున్నివేసే పరిస్థితులు తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. దుర్మార్గ పాలనతోటి రైతుల ఒంటి మీద ఉన్న చక్కను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు మళ్ళీ వారి కాలరు ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం ప్రభుత్వం ఎప్పుడు నిలబడిందని ప్రశ్నించారు. 3 విమానాలు, 6 హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతోటి కోట్లాది రూపాయలు తగిలిస్తున్నారు కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మనసు రాదా అని జగన్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 4 యువకులు విద్యుత్ షాక్కు గురయ్యారు. బ్యానర్ను తొలగిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. 2 యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో 2కి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర మంత్రుల్ని టార్గెట్ చేసుకుని వారి వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతోటి సాగుతున్న ఈ మోసం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. హ్యాకర్లు అత్యంత పగడ్బందీగా ఈ దాడికి పాల్పడ్డారు. ముందుగా మంత్రులు, వారి మీడియా సిబ్బంది ఉన్న వాట్సాప్ గ్రూపులకి వివిధ మార్గాల్లో చొరబడ్డారు. ఆ తర్వాత గ్రూపు పేరు డీపిల్ను ఎస్బీఐ బ్యాంకు అధికారిక లోగో పేరుతోటి మార్చేశారు. దీంతో గ్రూపులోని సభ్యులు దాన్ని నిజమైన సందేశంగా భ్రమపడేలా చేశారు. అనంతరం మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ అప్డేట్ కాలేదని, ఈ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయకపోతే ఈ రాత్రికి మీ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ గ్రూపులో నకిలీ సందేశాలు పంపించారు. ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడానికి అంటూ ఓ ఏపీకే ఫైల్ లింకును కూడా షేర్ చేశారు. ఏపీకే ఫైల్ అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 27-28 తేదీలో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత జనం బాట కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న నిజాంసాగర్ మండలం నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో జనం బాట కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యను ఎమ్మెల్సీ కవిత స్వయంగా తెలుసుకుంటారని జాగృతి జిల్లా ప్రతినిధులు తెలిపారు. 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేధావులతోటి సమావేశం ఉంటుందని సంపత్ గౌడ్ తెలిపారు. జనంపాట కార్యక్రమాన్ని అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని సంపత్ గౌడ్ కోరారు. కవితక్క గారు వారు 33 జిల్లాలు, ఈ రాష్ట్రంలో 33 జిల్లాల రాష్ట్ర పర్యటనను జనంబాట అనే కార్యక్రమంతో ఈ రాష్ట్రం మొత్తం తిరగాలనే ఒక ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమాన్ని తీసుకుంది. దాంట్లో భాగంగానే మరి ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని ఆ సమస్యల మీద పోరాటాలు చేయడమే తన ధ్యేయంగా ఒక ఆర్గనైజేషన్ అనేది
ప్రజా సమస్యల మీదే పనిచేసే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. కవితక్క గారు ఆలోచన చేసి నిజంగా మనకుంద తెలంగాణ వచ్చినప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదనే ఉద్దేశంతో, ప్రజలకు అన్ని ఫలాలు అందలేదనే ఉద్దేశంతో, రానున్న రోజుల్లో ఈ భవిష్యత్ తెలంగాణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మంచి బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ రావాలనే సంకల్పంతో మన బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలి, ఎస్సీల హక్కులు, ఎస్టీల హక్కులు, మైనార్టీలై ఈ అగ్రవర్ణ పేదలు అనేక రకాలుగా ఇవాళ కొన్ని కారణాల వల్ల నష్టపోతారు. ఇలాంటి వారి కోసం న్యాయం జరిగేందుకు, న్యాయం చేయడం కోసం కంకణం కట్టుకొని ఇవాళ ఈ బడుగు బలహీన ఈ అన్ని వర్గాల కోసం కవితక్క గారి పోరాటం చేస్తూ 4వ రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతుంది. రేపటితోటి ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది. కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతోటి సంబంధాలపైన రవి పెదవి విప్పలేదని తెలుస్తుంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతోటి వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. కరేబియన్ పౌరసత్వం కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపాడు. రవి బ్యాంకు ఖాతాలో 3.5 కోట్లు గుర్తించారు.